బ్రేకింగ్ న్యూస్. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. అర్హత లేని డైరీ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు సుబ్రహ్మణ్యం లక్షల్లో లంచాలు స్వీకరించారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. 2021 జూలై నుంచి 2023 నవంబర్ మధ్యకాలంలో ఆయన బోలేబాబా, వైష్ణవి వంటి సంస్థల ప్రతినిధుల నుంచి 3.50 లక్షల రూపాయల నగదు, విలువైన వస్తువులు తీసుకున్నట్లు తేలింది. ఈ కేసులో ప్రస్తుతం ఈఈగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని సిట్ అరెస్టు చేసింది. అలాగే ఈ కుంభకోణానికి సంబంధించి సిట్ 7 టీటీడీ ఉద్యోగులు సహా మరో 11 మందిని నిందితులుగా చేర్చింది. జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి, మురళీకృష్ణ, ఎస్వి గోశాల పూర్వ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లపై కేసులు నమోదయ్యాయి. 2018-24 మధ్య కొనుగోలు విభాగంలో పనిచేసిన ఉన్నతాధికారులందరిపైన సిట్ దృష్టి సారించింది. రెట్టగాటు తిరుమల తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి విషయంలో అయితే కీలక విషయాలు బయటకొస్తున్నాయి. జీఎంగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యమే ఈ కేసులో కీలక పాత్ర వహించినట్టయితే తెలుస్తుంది. సో అయితే ఏదైతే బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీల నుంచి భారీ మొత్తంలో లంచాలు తీసుకుని ఈ కల్తీ నెయ్యి సరఫరాకు పాల్పడినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వరుసగా టీటీడీ ఉద్యోగులకైతే ఉచ్చుబిగిస్తుంది. సో ఇప్పటి వరకు కూడా ఈ కేసులో 11 మంది టీటీడీ ఉద్యోగులనైతే నిందితులుగా చేర్చినట్టయితే తెలుస్తుంది. సో ఇప్పటికే అటు సుబ్రహ్మణ్యం విచారిస్తున్న సిట్ అధికారులు అయితే తన రిమాండ్ రిపోర్ట్ లో విస్తుపోయే విషయాలను అయితే పొందుపరిచారని చెప్పుకోవాలి. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. సో కీలక పాత్ర పోషించినట్టు సుబ్రహ్మణ్యం అయితే ఇప్పటికే నిందితులుగా గుర్తించారు సిట్ అధికారులు. మరి దీనిపై ఇంకా విచారణ జరుగుతుంది. అసలు సుబ్రహ్మణ్యం ఈ కేసులో సుబ్రహ్మణ్యం ఒకరి మీదుగానే ఈ డైరీలకన్నీ లంచాలు తీసుకుని ఈ నకిలీ నెయ్యిని అయితే సరఫరా చేయించాడా, లేదంటే టీటీడీ ఉద్యోగుల్లో ఇంకా ఎవరైనా ఉన్నారనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఏదైతే ఇన్ని రోజులుగా కూడా సిట్ అయితే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి విచారణ చేస్తున్న నేపథ్యంలో సుబ్రహ్మణ్యమే కీలక పాత్ర పోషించినట్టయితే తెలుస్తుంది. కేవలం డబ్బుల కోసమే లంచాలు తీసుకుని అటు బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీలకు కూడా ఈ కాంట్రాక్ట్ ఇప్పించినట్టు తెలుస్తుంది. ఇంకా ఏం చెప్తున్నారు సిట్ అధికారులు? ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి? అఖిల, ఈ కేసుకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఏదైతే 11 మందిని ఈ కేసులో మరోసారి నిందితులుగా చేరుస్తూ వీరిపైన కేసు నమోదు చేయమంటూ హైకోర్టు ఏసీబీ కోర్టు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఆదేశించి ఇందులో పల్లి ఈశ్వర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ గోడౌన్స్ కు, అదేవిధంగా ముద్దు వెంకట అనిల్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్నాడు. అదేవిధంగా పోలేపల్లి వెంకట నటేష్ బాబు, ఎక్స్ డిప్యూటీఓ, గోడౌన్స్ డిప్యూటీఓగా పనిచేశాడు. అదేవిధంగా పేరూరు జగదీశ్వర్ రెడ్డి ఎస్పీ, టీటీడీ ఎస్సీగా పనిచేశాడు. టీటీడీలో అతను ప్రొక్యూర్మెంట్ జీఎం గా కొంతకాలం పనిచేశాడు. అదేవిధంగా రాళ్లపల్లి శ్రీనివాస్, వెంకట రామ సుబ్రహ్మణ్యం, ఏదైతే ఇప్పుడు అరెస్ట్ అయిన సుబ్రహ్మణ్యం, అదేవిధంగా మురళీకృష్ణ జీఎం, ఇతను రిటైర్డ్ అయ్యాడు. వీరితో పాటు గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, అదేవిధంగా మల్లెం మహేందర్ రెడ్డి డైరీ ఎక్స్పర్ట్, అదేవిధంగా హరినాథ్ రెడ్డి కూడా గోశాల డైరెక్టర్ తో పాటు ఎక్స్పర్ట్ గా ఇతను పనిచేశాడు. అదేవిధంగా ఏదైతే వెంకట సుబ్రహ్మణ్యం ఇతను డైరీ ఎక్స్పర్ట్, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి డైరీ ఎక్స్పర్ట్, బత్తల సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్, జయరాజు, మొత్తం ఈ 11 మందిలో మురళీకృష్ణ, ఏదైతే హరినాథ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అదేవిధంగా వెంకట సుబ్రహ్మణ్యము, విజయభాస్కర్ రెడ్డి, బత్తల సురేంద్రనాథ్, జయరాజు, వీరు ఏదైతే ఈ ప్రొక్యూర్మెంట్ కమిటీలో వీరంతా సభ్యులుగా పనిచేశారు. ప్రతిసారి నెయ్యి కొనుగోలు 2018-19 నుంచి ప్రారంభమైన 2024 వరకు కొనుగోలు చేసిన ప్రతి నెయ్యిలో వీరు ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్నారు. అంతేకాకుండా విజిట్ ఆ బోలబాబా డైరీతో పాటు బాలగంగా డైరీ, అదేవిధంగా వైష్ణవి డైరీలను తనిఖీలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో వీరు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వీరు ఓకే అన్న తర్వాతనే టీటీడీ నెయ్యిని కొనుగోలు చేసిన నేపథ్యంలో వీరందరూ ఏదైతే 2019 నుంచి 24 వరకు 60 లక్షల కిలోలు, 60 లక్షల టన్నుల కిలోలు ఏదైతే ఈ కల్తీ నెయ్యి కావడంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వీరి మీద కేసు నమోదు చేయమంటూ ఏసీబీ కోర్టు నిన్న ఆదేశించింది. దీనికి సంబంధించి ఒక మెమోను కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ పంపారు.
వీరందరి మీద కూడా కేసు నమోదు కానుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సుబ్రహ్మణ్యం విచారణ తర్వాతనే పూర్తి స్థాయిలో టీటీడీలో ఉన్న సిబ్బంది పైన చర్యలు తీసుకుంటున్నారు. వీరితో పాటు మరో 4 ఇప్పటికే ఈ కేసులో ఉన్నారు. 26వ నిందితుల నుంచి ఏదైతే 24 నిందితుల నుంచి 29వ నిందితుల్లో మధ్యలో ఉన్న 4 నిందితులు టీటీడీ ఉద్యోగులు. వీరిలో ఏదైతే టీటీడీకి సంబంధించి సూపరింటెండెంట్ గోడౌన్ సూపరింటెండెంట్ తో పాటు ప్రొక్యూర్మెంట్ కి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్లు మరో 3, అదేవిధంగా ఇప్పటికే మొదటి ఛార్జ్ షీట్ లో 2 నిందితులు ఉన్నారు. మొత్తం ఈ 11 మందితో పాటు 6 మొత్తం 16 మంది టీటీడీ ఉద్యోగులు ఈ కేసులో నిందితులుగా చేరనున్నారు. దీనికి సంబంధించి ఇంకా మరికొంతమందిని టీటీడీ ఉద్యోగులను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.